Hello dear students, welcome back to my channel. So ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ని అయితే డిస్కస్ చేసుకుందాం. అదేంటంటే అకౌంటింగ్ సైకిల్. అకౌంటెన్సీలో మనకి ప్రాబ్లమేటిక్స్తో పాటు థియరీ కూడా ఇంపార్టెంటే. సో ఆ థియరీలో మనకి అకౌంటింగ్ సైకిల్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో దీని గురించి మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. సో మీరు చూస్తున్నారు నవీన్ అకౌంట్స్ అకాడమీ. సో ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అకౌంటెన్సీ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ కూడా ఇందులో ఫ్రీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇంకా మనం టాపిక్లోకి వస్తే అకౌంటింగ్ సైకిల్ అనేది మనకి 4 స్టేజెస్లో ఉంటుందన్నమాట. సో టోటల్గా 4 స్టేజెస్లో ఉంటుంది. దాంట్లో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఏంటంటే జర్నల్, సెకండ్ స్టేజ్ లెజర్, థర్డ్ స్టేజ్ ట్రయల్ బ్యాలెన్స్, ఫోర్త్ స్టేజ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. సో మనకి 4th స్టేజ్ రాగానే అకౌంటింగ్ సైకిల్ అనేది ప్రాసెస్ ఎండ్ అవుతుంది. మళ్ళీ మనం ఏం చేయాలి, మళ్ళీ జర్నల్తో స్టార్ట్ చేయాలన్నమాట. మనకి జనరల్గా ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ డే మనం జర్నల్తో స్టార్ట్ చేస్తాం. లాస్ట్ డే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్, దీంతో మనకి ఎండ్ అయిపోతుంది అనమాట. సో ఇది మనకి సీక్వెన్స్గా రొటేట్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం దీన్ని అకౌంటింగ్ సైకిల్ అంటాం. 1, 2, 3, 4 ఎప్పుడైతే మనకి ఇది ఎండ్ అవుతుందో మళ్ళీ న్యూ ఇయర్లో మళ్ళీ జర్నల్తో స్టార్ట్ అవుతుంది అనమాట. మళ్ళీ లెజర్, ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్, ఇలా వర్క్ రొటేట్ అవుతుంది కాబట్టి మనం దీన్ని ఏమంటామంటే అకౌంటింగ్ సైకిల్గా దీన్ని పిలుస్తామన్నమాట. అయితే దీంట్లో ఒక్కొక్క స్టెప్ గురించి నేను కొంచెం బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ స్టెప్లో మనకేముందంటే జర్నల్ ఉంది కదా. సో జర్నల్ అంటే ఏం లేదండి, సింపుల్గా ఇట్స్ అ డైలీ రికార్డ్ బుక్ అనమాట. సో ఇది మనం డైలీ రాసుకునేటువంటి బుక్, డైలీ రికార్డ్ బుక్ని మనము జర్నల్ అంటాం. సో ఇది ఫస్ట్ స్టెప్, ఇది బుక్. ఇది జర్నల్ అనేది మనకు ఒక బుక్. దీనికి ఇంకొక పేరు ఏంటంటే ప్రైమరీ బుక్ ఆఫ్ ఎంట్రీ అంటారు. దీన్ని ఏమంటారు, ప్రైమరీ బుక్ ఆఫ్ ఎంట్రీ. ఎందుకోసం దీన్ని ప్రైమరీ బుక్ ఆఫ్ ఎంట్రీ అంటారంటే ఇది ఫస్ట్ బుక్, అకౌంట్స్లో మనము యూజ్ చేసే ఫస్ట్ బుక్ కాబట్టి జర్నల్ బుక్ని మనం ఏమంటామంటే ప్రైమరీ బుక్ ఆఫ్ ఎంట్రీ అంటామన్నమాట. జర్నల్లో రాసిన ట్రాన్సాక్షన్స్ని ఇండివిజువల్ అకౌంట్స్గా తయారు చేసేది లెజర్లో. ఇండివిజువల్ అకౌంట్స్ అంటే ఇక్కడ మనం అన్ని ట్రాన్సాక్షన్స్ని కలిపి రాస్తాం, కానీ దాంట్లో నుంచి మళ్ళీ డివైడ్ చేసి ఒక్కొక్క అకౌంట్ని సపరేట్గా చెయ్యాలి. అంటే ఎగ్జాంపుల్గా ఇప్పుడు చూసుకోండి, క్యాష్ అకౌంట్ కానీ, బ్యాంక్ అకౌంట్, పర్చేజెస్ అకౌంట్, సేల్స్ అకౌంట్, అసెట్స్ అకౌంట్, ఇట్లా సపరేట్గా మనం ఒక్కొక్క అకౌంట్ తయారు చేసేది ఎక్కడ అంటే లెజర్లో చేస్తాం. సో ఇండివిజువల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసేదాన్నే మనము లెజర్ అంటామన్నమాట. లెజర్ అనేది మనకు సెకండ్ ప్లేస్లో ఉంది, అందుకే దీన్ని ఏమంటాం సెకండరీ బుక్ ఆఫ్ ఎంట్రీ అంటాం. చూడండి, ఇట్స్ అ ప్రైమరీ బుక్ ఆఫ్ ఎంట్రీ, ఇట్స్ అ సెకండరీ బుక్ ఆఫ్ ఎంట్రీ. ఇది లెజర్ అనమాట. సో ఈ లెజర్లో మనం అకౌంట్స్ ప్రిపేర్ చేసాం కదా, క్యాష్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్, అసెట్ అకౌంట్, పర్చేజెస్ అకౌంట్, వాటివి వాల్యూ వస్తుంది, మనకి అమౌంట్ వస్తుంది కదా. ఆ వాల్యూని ఏం చేయాలంటే ట్రయల్ బ్యాలెన్స్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే కదా. ఈ లెజర్లో మనకు ఒక్కొక్క లెజర్ అమౌంట్ వస్తుంది, బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ వస్తుంది కదా. ఆ క్లోజింగ్ బ్యాలెన్స్ని ఏం చేయాలంటే అలాగే ట్రయల్ బ్యాలెన్స్కి పంపించాలి. ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్వి డెబిట్లో, క్రెడిట్వి క్రెడిట్లో రికార్డ్ చేసుకుంటే ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఈక్వల్ అవ్వాలన్నమాట. డెబిట్ క్రెడిట్ ఈక్వల్ అవ్వాలి. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయాలంటే మీకు లెజర్ కావాలి, లెజర్ ప్రిపేర్ చేయాలంటే మీకు జర్నల్ కావాలి. సో ఇది ఇట్లా సీక్వెన్స్గా ఉంటుంది, అందుకే దీన్ని అకౌంటింగ్ సైకిల్ అంటారు. ట్రయల్ బ్యాలెన్స్లో మీరు రికార్డ్ చేసిన తర్వాత అది ఈక్వల్ అయితే ఇక్కడ ఇలాంటి మిస్టేక్స్ లేవు అనమాట, అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయని మీనింగ్. సో కాబట్టి ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ స్టేట్మెంట్. వాట్ ఈస్ ట్రయల్ బ్యాలెన్స్? ఇట్స్ ఎ స్టేట్మెంట్. సో లెజర్లో ఉన్న బ్యాలెన్సెస్ని ట్రయల్ బ్యాలెన్స్కి ట్రాన్స్ఫర్ చేయాలి.
అకౌంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా చేశారా లేదా అని చెక్ చేయడానికి మనం ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాం. వన్స్ మనకు ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఈక్వల్ అయిపోయింది అనుకోండి, ఇమీడియట్గా మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవాలి. అదే ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. ఇది మనకి ఫైనల్ స్టేజ్ అన్నమాట. సో ఏ బిజినెస్ ఆర్గనైజేషన్ అయినా ఎందుకు రన్ చేస్తారు? ప్రాఫిట్ కోసమే కదా. మరి మనకు ఆ ప్రాఫిట్ ఎంత వచ్చింది అది తెలుసుకోవాలంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేస్తే మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది తెలుస్తుందన్నమాట. ఇమీడియట్గా బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి. బ్యాలెన్స్ షీట్ వల్ల ఏం తెలుస్తుందంటే మనం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నామా వీక్ ఉన్నామా అనేది తెలుస్తుందన్నమాట. అంటే మన అసెట్స్ లైబిలిటీస్ కంపారిజన్ చేసి మన పొజిషన్ ఎలా ఉందనేది బ్యాలెన్స్ షీట్లో రియలైజ్ అవ్వడం జరుగుతుంది. ఇది మనకి అకౌంటింగ్ సైకిల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.